హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ష్ ఆద్యతో అమ్మ. నేను మీకు ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ టోస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. 1 year నిండిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక ఎగ్ని కొట్టుకొని వేసుకోండి. దాన్ని బాగా బీట్ చేసుకోండి. కొంతమంది పిల్లలు డైరెక్ట్ ఎగ్ తినరు అండ్ బ్రెడ్ కూడా తినరు కదా, అలాంటప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చు అనమాట పిల్లలకి. ఇప్పుడు కొంచెం ఇందులో మిల్క్ని యాడ్ చేసుకొని మిల్క్ అంతా ఎగ్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సినమన్ పౌడర్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ బెల్లం వేసుకోండి. మీరు కావాలి అంటే పంచదార అయినా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం బెల్లమే యూస్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట, సో అందుకే బ్లాక్గా ఉంది. ఈ మిక్చర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోండి. బెల్లం బాగా కరిగేలాగా వేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ మిక్చర్లో బాగా డిప్ చేసుకోండి. 2 వైపులా ఇలా డిప్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని మనం ఇప్పుడు కాల్చుకోవాలన్నమాట. దీనికి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దీని మీద బటర్, నెయ్యి కానీ లేదంటే నూనె కానీ మీ ఇష్టం ఏదైనా అప్లై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా డిప్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ఏదైతే ఉందో దాన్ని పెనం మీద పెట్టుకొని 2 వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న బ్రెడ్ స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. మీ పిల్లలు డైరెక్ట్గా తింటారంటే నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయాన్ష్ ఆద్యకి ఇస్తాను అనమాట. మీకు కావాలంటే దీనిపైన హనీ వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం షుగర్ పౌడర్ డస్ట్ చేసుకొని అయినా ఇవ్వచ్చు అనమాట. నేను డైరెక్ట్ ఇలాగే ఇచ్చేస్తాను అయాన్ష్ ఆద్యకి. వీళ్ళు దీన్ని మంచిగానే తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి బేబీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.